అందరి దేవుళ్ళలో అంతర్యామిగా ఉండేవాడు ఈయనే. ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినా ఈయనకే చెందుతుంది, ఆయనే కృష్ణుడు, ఆయనే వాసుదేవుడు, ఆయన కథే ఇది అంటూ చెప్తున్నాడు. కాబట్టి ఇది చెప్పుకుంటున్నా కనుక మళ్ళీ మనం అటో ఇటో వెళ్ళామంటే అది మాత్సర్యము అంటారు. నిర్మత్సరాణం సదాం దేవ్యం. అలా మాత్సర్యము లేకుండా ఉండగలిగితేనే అర్థమయ్యేది భాగవతం అని చెబుతూ, అలాంటి భాగవత కథని ఒక బ్రహ్మం అలాంటి చెబుతూ ఉంటే దేవతలు చాలా మంది వచ్చారు. ఇంద్రాది దేవతలంతా వచ్చి ఇంత రహస్యమైనటువంటి భాగవత మనలోకంలో ఉండాలి కానీ కదా. ఏదైనా ఒక కేంద్రం కనుక ఒక ఫ్యాక్టరీని ఒక రాష్ట్రాన్ని ప్రకటించింది అనుకుంటుంది, పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీ కనుక మన రాష్ట్రంలోకి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీ మా రాష్ట్రంలోకి రావాలి. దెబ్బలానే కూడా అంతమంది ఉంటారు. అసెంబ్లీ చూస్తున్నాం కదా, అసెంబ్లీ పార్లమెంట్లలో గొడవలు ఇవే కదా. అలాగా ఈ భాగవతం కనుక భూలోకంలో ఉండిపోతే మనగతి ఏది అనుకున్న దేవతలంతా కూడా గబగబా ఒక కొండ పట్టుకొచ్చారు, ఒక సుధా కలశాన్ని పట్టుకొచ్చారు, దాని నిండా అమృతం పట్టుకొచ్చారు. ఆయన మీరు చెప్పకండి సూత మహర్షి, భాగవతాన్ని చెప్పకండి, భాగవతం మాది అని మా జన్మహక్యని పెట్టింటి హక్కులు మాదే, మా మొక్కాన్ని మీరు చెప్పడానికి వీల్లేదు, అది మాకే కావాలి. కానీ పాపం పరీక్ష మహారాజుకి 7 రోజుల్లో చావుందయ్యా, చనిపోతాడు. నాకు తెలుసండి, ఇదంతా వివరం విన్నాము. చనిపోతానని కదా పరీక్ష మహారాజు భయమిస్తుంది. నేను చనిపోకుండా చేస్తే ఇంకా భాగవతం లేదు కదా. పరీక్ష మహారాజు ఎందుకు భాగవతం వినాలనుకున్నాడు? మన లెక్క ప్రకారం అసలు లెక్క అది కదా. పరీక్ష మహారాజు ఎందుకు అనుకున్నాడు అంటే మన ఉద్దేశంలో 7 రోజుల్లో పోతాడు కాబట్టి 7 రోజుల్లో ఏదన్నా మంచి పని చేస్తే కనుక ఏదో పుణ్యమో పాపమో కలిగి హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతోనే కేవలం బతికి ఉండగా మంచి పని చేయాలి కాబట్టి భాగవతం విన్నాడు అనుకుంటారు కదా. కాబట్టి ఈ పరీక్ష మహారాజు తనకి ముక్తి రావడం కోసమా, సాగు లేకుండా ఉండడం కోసం కదా. కేవలం చస్తానేమో అని భయంతోనే ఉంటున్నాడు. కాబట్టి పరీక్ష మహారాజు సాగు లేకుండా మేము అవతలించేస్తాం. ఇంకేం కావాలి? సాగు లేకుండా అవతలిస్తే ఇంకా సాగుడు హాయిగా బతుకుంటాడు. శుభ్రంగా దేవతలు పైన ఉన్న ఎంతకాలం ఉంటారో పరీక్ష మహారాజు అంతకాలం ఉంటాడు. అంటే నిజంగా పరీక్ష మహారాజు ఏంటి అని ఇదేదో బాగా ఉందయ్యా, నేను పాండవుల వారసుని, నేను ధర్మరాజ్యం చేయగలను, ధర్మంగా పరిపాలించగలను, నా కృష్ణుడు యొక్క అనుగ్రహం కూడా నాకు ఉన్నది కాబట్టి నాకు చావు లేకుండా చేసేయండి. ఎక్కడే కొన్ని వేల సంవత్సరాల పాటు హాయిగా మన క్రీస్తు శకం 2026 వరకు నేను పరిపాలిస్తాను అనుకోవచ్చు. అనుకుని ఆయన కూడా నాకు ఇచ్చేయండి అనొచ్చు. సుఖ మహర్షి కూడా అనొచ్చు, పరీక్షిత్తు నీకు ఇదే కదా కావాల్సింది, హాయిగా తీసేసుకోవాలి అనొచ్చు. చెప్పకుండా ఏం చేశాడంటే పరీక్ష మహారాజుకి ఈ సుధాకుంభాన్ని ఇస్తాను అని కనుక వస్తే బ్రహ్మరాతో విచారీయం తదా దేవాన్ జహాసః అభక్తాంస్తాంశ్చ విజ్ఞాయ సదదౌ సకథా నదౌ సకథాభృతౌ. చాలా అర్థమైన శ్లోకం. బ్రహ్మరాతః, ఇది బ్రహ్మరాతుడు అని పేరు. ఎవరికి? సుఖ బ్రహ్మానికి. సుఖ మహర్షికేమో బ్రహ్మరాతుడని పేరు, పరీక్ష మహారాజుకేమో విష్ణురాతుడని పేరు. ఇద్దరికి కూడా రా రక్షణే ధాతు, రక్షించుట అర్థం. విష్ణునా విష్ణు యం రాతి ఇది సహ విష్ణురాతః. విష్ణువు ఎవరిని రక్షించాడో వాడికి విష్ణురాతులు పేరు. మనందరినీ రక్షిస్తున్నాడు కదా. ప్రత్యేకంగా పరీక్ష మహారాజు చెప్పడం దేనికి అని అంటే విష్ణుమూర్తిలో నియమాలు ఉంటాయి. ఏమిటా నియమాలు అంటే పుట్టినవాడికి చావు లేకుండా చేయగలరు. చావు లేకుండా ఉండేవాడికి చావు లేకుండా చేస్తారు కదా. ఆ నియమం ఉండదు కదా. పుట్టినవాడికి అనుగ్రహాన్ని ఇవ్వగలరు, పుట్టినవాడికి ఐశ్వర్యాన్ని ఇవ్వగలరు. పుట్టినవాడికి ఎందుకు ఇస్తాడే? ఇవ్వడు కదా. నువ్వు పుట్టక్కర్లేకుండా ఇవ్వాలి ఇస్తున్నాను, నువ్వు పుడితే నువ్వు పుట్టకట్టాక అన్ని ఐశ్వర్యాలు అంట కదా. ఏది నియమం? పుట్టాక నియమం. పుట్టాకే కావాలి భోగాలు, యోగాలు, రోగాలు ఇవన్నీ పుట్టాకే తప్ప పుట్టక ముందు ఉండవు. కాబట్టి పుట్టక ముందు ఉండేటువంటి ఆ పుట్టక ముందే రక్షించబడిన వారు ఉన్నారు లోకంలో. ఒక్కడితో
ఇంకా పుట్టలేదు, కడుపులో ఉన్నాడు ఆయన, పిండంలో ఉన్నాడు. మావి తెగితే తప్ప వాడికి జన్మ అనేది ఉండదు. మావి తెగాలి అంటే పొట్టు పోయడం దాకా ఉంటుంది లెక్క. కాబట్టి అలా మావి తెగకుండా ఉండే లోపల ఉండేవాడిని రక్షించవలసిన అవసరం ఎదురుగా ఏర్పడే అవకాశమే లేదు. ఆ గర్భంలో గర్భస్థ పిండంగా ఉండగానే ఇక్కడ ఉండే ఉత్తర యొక్క ప్రార్థన మేరకు, కుంతి యొక్క ప్రార్థన మేరకు, పాండవుల మీద ఉండే సౌహార్దం మేరకు భగవంతుడు చిన్న అంగుష్ట మాత్రమే చిన్న రూపాన్ని పొంది గర్భంలోకి ప్రవేశించి గర్భం చుట్టూ ఉండేటువంటి శక్తిని తునాతునకలు చేసి కాపాడిన వాడు విష్ణువు. ఆ పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు అప్పుడే ఆ సమయంలోనే గర్భంలో ఉండే పిండము కళ్ళు తెరిచి మొట్టమొదటి చూసిన వాడు విష్ణువుని చూశాడు. అంటే ఎవరికి ఈ అనుగ్రహం లభించదు. పుట్టక ముందే భగవంతుని కడులు విప్పి చూడగలిగే భాగ్యం పరీక్షిత్ మహారాజు ఒక్కడికి సాధ్యం. ఇక్కడ అతనికి విష్ణురాత అని, ఇది బ్రహ్మరాట అని పేరు. అంటే అర్థం పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు. బ్రహ్మజ్ఞానం రక్షిస్తూ బ్రహ్మజ్ఞానం కలిగింది కాబట్టి ఈయన బ్రహ్మరాతుడు, ఆయన విష్ణురాతుడు అని. అప్పుడు ఆ బ్రహ్మరాతుడు అయినటువంటి సుఖమహర్షి అంటున్నాడు, బ్రహ్మరాత విచార్యేవం. ఒకసారి చూశాడు, ఈ పక్క దేవతలంతా ఉన్నారు, వాళ్ళ చేతిలో సుధా కలశం ఉంది, ఈ పక్క పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, అంచెల ముద్ర ఘటించి ఉన్నాడు, తాను చెప్పడానికి సిద్ధంగా ఇలాగా జ్ఞానముద్ర పెట్టుకుని కూర్చున్నాడు. ఒకసారి ఆ ముగ్గురు చూసి నవ్వుకున్నాడు. నవ్వుకుని దేవతల వైపు చూసి హాస్యంగా నవ్వి, మీరంత తెలియని వాళ్ళే, ఎంత మోసకారులు మీరు కదా. జహాస అంటారు. అంటే అర్థం ఆశ్చర్యం, మీరు చాలా మోసగాడు. అంటే అమృతం కంటే చాలా గొప్పదైన భాగవతాన్ని మీరు తీసుకుని పరిధిమాన అమృతాన్ని పరీక్షిత్ మహారాజు ఇవ్వదలుచుకున్నారా అన్నాడు. జహాసహ అభర్తాంస్తాంశ విజ్ఞాయ సురానామపి దుర్లభ నదౌ సకథామృతం. నీ అమృతం ఒక సృష్టి ప్రళయం వరకే ఉండేది. వాడు 100 ఏళ్ళకి అమృతం తాగితే 1000 ఏళ్ళకి గౌడం ఖాయం కదా. కానీ నీ అమృతం కూడా ఒక కాలంలో అంతాన్ని పొందించేది. కానీ ఈ నదౌ సకథామృతం, ఈ భాగవత కథామృతం ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటికీ పుట్టుకే లేకుండా చేసేది కదా. అంత పుట్టుకే లేకుండా చేసే భాగవతామృత కథామృతాన్ని మీరు తీసుకుని పరిధిమాన అమృతాన్ని పరీక్షిత్ మహారాజు ఇవ్వదలుచుకున్నారా? పుండయ్య ఈ పరీక్షిత్ మహారాజుని భాగవతాన్ని చెబుతున్నాను అంటూ చెప్పాడయ్యా. అంటే ఎంత గొప్పది ఆ కథామృతం. మనకి ఈ అమృతం పుచ్చుకున్న తర్వాత